స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని కోరుతూ తీర్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్ తెలిపారు. జీవీఎంసీ కౌన్సిల్ సభ్యుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కూటమి పార్టీలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అయితే స్టీల్ ప్లాంట్లో తొలగించిన 5,000 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైసీపీ సిపిఎం కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మేయర్ పోడియం వద్దకు దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం కొనసాగుతోంది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో జరుగుతున్న గొడవకి గందరగోళానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైతే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈరోజు జరుగుతున్నటువంటి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాషగా మారింది. ఉదయం 11 గంటలకు మొదలైనటువంటి సమావేశంలో ముందుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం అయితే పట్టుబట్టడం జరిగింది. ప్రైవేటీకరణ ఆపాలంటే తీర్మానం చేయాలని చెప్పి సిపిఐ సిపిఎం తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా పోడియం దగ్గరకు వచ్చి నిరసన చేయడం జరిగింది. ఇది దాదాపు గంటన్నరగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చెయ్యమంటూ కూడా బీజేపీ కట్టుబడి ఉందని చెప్పి కూడా ప్రకటన చేసినప్పటికీ కూడా సభ్యులైతే తమ గందరగోళాన్ని ఆగ్రహాన్ని అయితే ఆపలేదు. దీంతో పోడియం దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితి గందరగోళంగా మారడంతో పాటు ఒక రకంగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో సమావేశం అయితే ఒక 10 నిమిషాల పాటు వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కూడా తీర్మానం చేయాలనేది ప్రధాన డిమాండ్ గా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పట్టుపట్టడంతో సమావేశం అయితే కొంచెం వాయిదా పడింది. తిరిగి సమావేశం మొదలైన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.